ఈశాన ప్రదేశాత్ గంగా యమునా సరస్వతి ఆయువారగం ప్రసింద్ర దేవత అగ్రజ దేవత నమః నవగ్రహ దేవత ఆ కొబ్బరికి వెళ్తుంది కరెంటు భద్రతా వారోత్సవాలను మరి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి నిర్వహిస్తూ ఉన్న సందర్భంగా ఈరోజు మన బత్తులపల్లి ఇక్కడ కొత్తగూడెం నుంచి మనం పోస్టర్ను ఆవిష్కరించడం చాలా సంతోషం. రాబోయే కాలంలో ఒక్క మరణం కూడా విద్యుత్ శాఖ తోటి జరగకూడదు. అట్లా ఉండాలంటే పబ్లిక్ అవేర్నెస్ ఉండాలి. సో అవేర్నెస్ కల్పించాలన్నటువంటి లక్ష్యంతో మన సీఎం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశానుసారం విద్యుత్ శాఖ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు. మరి అడవి గ్రామాలలో విద్యుత్ సౌకర్యాలు లేక మండలానికి 1-2 ఉంటే అక్కడి నుంచి దాదాపుగా 30 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు కూడా ఒకటే సబ్ స్టేషన్ ఉండేటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి ఈరోజు ఈ మన కొత్తగూడెం, గంగారం మండలాలలో దాదాపుగా 4 సబ్ స్టేషన్స్ శాంక్షన్లో ఉన్నాయి. మరి 2 ఈరోజు ఓపెన్ చేస్తూ ఉన్నాం, బత్తులపల్లి, కొమట్లగూడెం. తర్వాత నెక్స్ట్ దాంట్లో మొండ్రాయిగూడెం, మోకాళ్ళపల్లి, అదేవిధంగా కామారం దగ్గర కూడా అవి 2 కూడా ఓపెన్ చేస్తాను. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితము ఇవాళ మనం ఒకప్పుడు అంటే చీకట్లో బతకగలిగినాం. కానీ ఈరోజు పెరిగినటువంటి అవసరాలు, అలవాట్లు, జీవన విధానము, ఒక నిమిషం కూడా కరెంటు పోతే మనము ఆపసోపాలు పడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మరి బయట సమాజం అట్లున్నప్పుడు మన అటవీ ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు వెలుగు పంచాలన్నటువంటి లక్ష్యంతో మరి చెప్పడంతో మనకు మన శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో కరెంటు సౌకర్యం ఇవ్వాలి అని, అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మన సోలార్ విద్యుత్ తోటి ఎక్కడికక్కడ బోర్లది కూడా ఎక్కువ శాంక్షన్ చేస్తాను ఐటీడీఏ ద్వారా. మరి సీఎం గారు కూడా మన ప్రాంతానికి ఈ రకంగా సహకరించినందుకు వారిద్దరికి కూడా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఈ యొక్క సబ్ స్టేషన్లతో పాటు ఇంకా కొన్ని మరి మడగూడెంలో కూడా మేజర్ లైన్ కోసము అది వెయిటింగ్లో ఉంది. దాన్ని కూడా ఈ 2-3 రోజులలో నేను హైదరాబాద్ పోయిన తర్వాత ఫాలోఅప్ చేసి తీసుకొచ్చుకొని మన మండలాలు కూడా మిగతా వాళ్ళతో సమానంగా అభివృద్ధి జరగాలి. కరెంటు కూడా వ్యవసాయానికి ఉపయోగపడితే వాస్తవానికి 2 పంటలు కూడా తీయడానికి అవకాశం ఉంటుంది. మనది ఏంటంటే